గమనించండి. 1 కొరింథీ గ్రంథం 3వ అధ్యాయం. 1 కొరింథీ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలగచేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగచ్చి దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడు నాటువాడును నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యయమును దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి చూడండి ఏమంటున్నాడంటే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఎవరండి? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అంటున్నాడు. కొరింథీ సంఘంలో ఏమున్నాయంట? అసూయలు ఉన్నాయి, కలహం ఉంది, కోపములు ఉన్నాయి, ఈ రకమైనటువంటి పద్ధతులు వారిలో ఉన్నాయి. ఇంకేమంటున్నారంటే, మా అయ్యగారు పౌలు, మా అయ్యగారు అపోల్లా, మా అయ్యగారు అంటే మంచోడు, మా అయ్యగారు ఇంకో అయ్యగారు మంచోడు, ఆ టీవీలో వచ్చే అయ్యగారు మంచోడు, ఈ అయ్యగారు వేస్టు, ఆ అయ్యగారు వేస్టు, ఈయన మంచోడు, మా అయ్యగారు అంటే మంచోడు. ఇవన్నీ ప్రకృతి సంబంధమైన మాటలని బైబుల్ సెలవిస్తూ ఉంది. అందుకని ఏమంటుందంటే, అంటే ఇది ఉండడం ద్వారా ఏమవుతుందంటే అసూయ ఉంది మనిషిలో, భేదములు ఉన్నాయి మనిషిలో ఏముండద్దు? భేదములు ఉండకూడదు. దయచేసి అందరము దేవుడు కలిగజేసినటువంటి బిడ్డలము, దేవుడు మన అందరినీ ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలము. కాబట్టి దీంట్లో వ్యత్యాసాలు చూపించకూడదు. మనందరము కూడా ఎవరమంట? దేవుని బిడ్డలము. అందుకని ఏమంటుండంటే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు. నడుచుకొను వారు నడుచుకొనుచున్నవారు కారా అంటే ఆత్మీయంగా కాదా? ఆత్మీయంగా నడుచుకునే వ్యక్తులం కాదా? ఆత్మీయంగా నడుచుకునే వ్యక్తులు కారు అని దాని భావం ఏంటండి? కారు అని. మీలో ఏముంది? అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? క్వశ్చన్. ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన మనుషులే తప్ప పరసంబంధమైన మనుషులు వాళ్ళు కారు అని వారికి తెలియజేస్తూ ఉంది. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, వాక్యం తెలియజేస్తూ ఉండింది. కాబట్టి మనం ప్రకృతి సంబంధులంగా ఉండకూడదు, మన పరసంబంధమైన వ్యక్తులంగా మనం ఉండాలి. ఎవరైనా సరే నీతో స్వార్థ ఎవరైనా చెప్పచ్చు, కానీ దేవుడు కదా, దేవుని మాటలు కదా అవి. నువ్వు గొప్ప, నేను గొప్ప అని మనం గొప్పతనాలు చెప్పుకొని గలిబిలు అవ్వకూడదు. గాయ గారు వస్తేనే నేను కూర్చుంటా, గాయ గారు చెప్తేనే పాడతా, గేణి చెప్తేనే పాడతా, అక్కడైతేనే పాడతా, ఇక్కడైతేనే కొడతా. ఇవన్నీ ప్రకృతి సంబంధమైనటువంటి పద్ధతులు. ఇవన్నీ ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైనటువంటి మనస్తత్వాలు ఇవి.
అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తర్వాత పరిచారకులే ఎవరండి? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. చెప్పండి, నేను పోసిన, ఇంకొంతమంది నేనే కన్నా, నేనే, నా మనిషినా, నా మనిషి ఆమె, నా మనిషినా. ఏంటండి, ఒకరట నీళ్లు పోసారంట, ఒకరట మొక్క నాటారంట. సరే మంచిదే, మీరిద్దరే గొప్ప వాళ్ళు అనుకుందాం. మరి దాన్ని పెంచింది ఎవరు? దేవుడు. అట్లా చూడండి ఎంత తీసి పడేశారు మరి ఇద్దరిని. ఏంటండి, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఈ రోజు దాకా నిలబడ్డామంటే దేవుడు, ఈ రోజు దాకా మనం నలిచినామంటే దేవుడు. నేను గాయన మాట్లాడితే బతికినానండి, నేను గీన మాట్లాడితే బతికినానండి, గామె నన్ను ధైర్యపరిచిందండి, గీన ధైర్యపరిచింది కాదండి, వాళ్ళు మనుషులే. కానీ మాటలు ఎవరి? దేవుని మాటలవి. ఆ దేవుని మాటలు నిన్ను ఇప్పటి వరకు నిలబెట్టినాయి అని మనం అంత లోతుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జరిగేది దేవుని పని కాబట్టి నీకు అక్కడ మాత్రమే చేస్తా, నీకు అక్కడ మాత్రమే ఇస్తా కానుక, ఇక్కడ ఇవ్వను, నేను అక్కడ మాత్రమే చేస్తా పరిచర్య, అక్కడ చేస్తా, అక్కడనే పని చేస్తా పని, ఇక్కడ చేయను అని నువ్వు అంటున్నావు. చూసావా, అది ప్రకృతి సంబంధమైన మనస్సు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనుషుల్ని సంతోషపెట్టే వ్యక్తులంగా మనం నడవకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని నిలబెట్టారు, దేవుడు మనల్ని బ్రతికించాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కనుక మనం దేవుణ్ణి గణపరచాలి. ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కొనియాడాలి. నువ్వున్న స్థలంలో దేవుణ్ణి నువ్వు గణపరిచే వ్యక్తులుగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ప్రకృతి సంబంధివి కావు, నువ్వెవరివి? ఆత్మ సంబంధివి అని దేవుడు నిన్ను లెక్కగడతాడు. లేకపోతే ఆజ్యంలో ఉంటుందా? కొయ్యకాలు, గడ్డి, కర్ర ఎక్కడ ఉంటుందండి? ఎవడైనను ఈ పునాది మీద బంగారం, ఎన్న వచనం? 12వ వచనం దయచేసి చూద్దాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఎవరండి? అగ్నియే పరీక్షించును. 13వ వచనం అయిపోయిందా? అయిపోయింది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. కాబట్టి దయచేసి ఇక్కడ మాట ఏంటంటే, ఎంత చక్కని మాటలు మనకు కనపడుతుంది. 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఏంటండి? వాని పని కనపడును. ఇంకా ఆ దినము దానిని తేటపరచును, ఇంకా అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అది ఎవరండి? అగ్నియే పరీక్షించును. చాలామంది ఎట్లా ఉంటుందంటే, దయచేసి మెచ్చుకుంటేనే ముందుకు పోతారు. ఇది కొయ్యకాలే. ఏంటిది? ఇది ఒక పరీక్ష వచ్చినప్పుడు అది కాలి కూలితే తప్ప అది ముందుకు సాగదు. బంగారం అనుకో,
బంగారం అయితే అగ్నిలో పారేస్తే ఏమవుద్ది? కరిగిపోతే కరిగిపోద్ది, నీళ్ళైపోద్ది. కొయ్యకాలు బూడిదైపోద్ది. కర్ర అగ్ని పరీక్షిస్తుంది కదా, మన భక్తిని అగ్ని పరీక్షిస్తుంది. మన భక్తిని పరీక్షించే సమయం వచ్చినప్పుడు నువ్వేంటిదో, నీ స్థానం ఏంటిదో, నువ్వు ఎలాంటి వ్యక్తుడవో, అంటే ప్రభువును గణపరిచే మనిషివా, నిన్ను నువ్వు గణపరుచుకునేటువంటి మనిషివా అనేది నిన్ను పరీక్షించినప్పుడు ఒట్టిగానే తేలిపోద్ది. అంటే నిన్ను గణపరచకపోతే ఏంటంటే నేను బాడా అంటున్నావు, నేను గణపరచకపోతే నేను కొట్టా అంటున్నావు, నేను గణపరచకపోతే ఈ పని నేను చెయ్యా అంటున్నావు. ఎవరు పరీక్షించారు? పరిస్థితులే. నువ్వు దేవుణ్ణే గణపరిచేటువంటి వ్యక్తివైతే, నిజంగా దేవుణ్ణే గణపరిచే వ్యక్తివైతే, ఎవడు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత, ఎవడు నన్ను పిలిస్తే ఎంత, పిలవపోతే ఎంత అని అనుకున్న వ్యక్తులు ఎవరో వాళ్ళు ఈ మెప్పులకు లొంగే వాళ్ళు కారు. నా దేవుణ్ణి గణపరుస్తున్నా నేను, ఎవరితో నాకు పని లేదు, నాకు ఎవరితో పని లేదు, నా ప్రభు పనిది, నా ప్రభు పనిని నేను చేస్తున్నాను. కానీ ఎవరు నన్ను మెచ్చుకుంటారని నేను ఈ పని చేయట్లేదు అనేది క్వాలిటీ. అది బ్రాండెడ్, అది రాయి, అది బండ కదా. చెప్పండి ఒకసారి, పిల్లలు తీసేవయా, నువ్వు కూర్చోవడం ముఖ్యం కదా, ఇక్కడ అల్లరి లేకుండా చేయడం ముఖ్యం. రైట్. కాబట్టి ఏం జరుగుతుంది? దేవుణ్ణి గణపరుస్తున్నావా నువ్వు? నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావా? నువ్వేమంటున్నావు అంటే అనేక సార్లు మైకి పట్టుకొని దేవుని కొరకే బతుకుతా, దేవుని కొరకే చచ్చిపోతా, దేవుని కొరకే జీవిస్తా, ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టినందుకో తెలుసా? ఎందుకు? ఎక్కడైనా దేవుని కొరకే కాదు. ఉట్టికి ఎగరినోడు స్వర్గానికి ఎగురుతా అన్నాడు అంటే ఎవడు? ఉట్టికి ఎగరినోడు, ఇంట్లో గెలవనోడు, అరే మాట్లాడరేంటండి, ఇంట్లో గెలిచి రచ్చ గెలువు, ఇంట్లో పక్కన పెట్టి నేను బయట ఓ మస్తు గెలుతున్నా అంటే అది నిజమంటారా? మీరు చెప్పండి నోడుతోని, నిజమంటారా? దేవుడు నాకు ఎక్కడైనా వాడుకుంటాడు. ఆగా, ముందు ఇంట్లో వాడబడు. ఎక్కడా? ఇంట్లో గెలువు ఫస్ట్. ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, ఎక్కడ నువ్వు నేర్చుకున్నావో ఆ విధానం అంతటి అక్కడ గెలవాలి నువ్వు. అంతేగాని నువ్వేదో చెప్తే అది సత్యం అయిద్ది అనుకుంటున్నావు. కానీ ఒకరోజు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అయితే ఈ పరీక్షల్లో మానవ నడవడిక ఏంటో, మానవ విధానం ఏంటో ఆటోమేటిక్గా నిన్ను నువ్వే కనపరుచుకుంటున్నావు. నాది కర్ర, నేను కర్రనే, నేను గడ్డినే, నేను ఉట్టి పేపర్నే. ఎన్నున్నాయండి? కర్ర, గడ్డి, కొయ్యకాలు, బంగారము, వెండి చాలు. 5 కరిగిపోతాయి, 5 కాలి కూలిపోతాయి. అందుకని నీ పునాది బండ మీద వేసుకో. దేని మీద? బండ మీద కట్టబడిన ఇల్లు ఎట్టుందండి? వాన వచ్చెను, గట్టిగా ఒక తిట్టగానే, గట్టిగా గద్దించగానే అరే చేతిలో పట్టుకున్న పని ఈ దేవుడి పని, ఇది ఈ దేవుడి పని, చేతిలో పట్టుకున్న పని అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఎడిపోతున్నావు? ఈ పని ఏం కావాలా? నువ్వు తీసుకున్న పని ఏమైంది? అది దేవుని పని అని చెప్పినావు కదా, దేవుని కొరకే బతుకుతానన్నావు కదా, దేవుని కొరకే జీవిస్తానన్నావు కదా, చచ్చిపోయేదాకా ఆయన కొరకే నడిపించబడతా అని అన్నావు కదా. వాళ్ళని తిడితే నేను ఉంటానా? వాళ్ళని కొట్టేస్తే ఉంటానా? వాళ్ళని మర్యాద ఇవ్వకపోతే ఉంటానా? నాకు వాళ్ళ వందనాలు చెప్పకపోతే ఉంటానా? ఇది కొయ్యకాల్.
నువ్వు గౌరవాన్ని ఆశించిన ఓ వ్యక్తుడా, మర్యాద కావాలని కోరుకున్నటువంటి వ్యక్తుడా, పేరు కొరకు ప్రయాసపడుతున్న వ్యక్తుడా, నీ భక్తి గడ్డే, అది కొయ్యకాలే, ఇంకోటి కర్రే, అది వెండే, బంగారమే. అది బంగారం విలువైంది కాదు. బంగారం అగ్గిలో బారేస్తే ఏమైపోద్ది? కరిగిపోద్ది. వెండి నీళ్ళ అగ్గిలో పడేస్తే కరిగిపోద్ది. కట్టె అగ్గిలో పడేస్తే కాలిపోద్ది. కొయ్యకాలు అగ్గిలో పడేస్తే అరే మాట్లాడానని కాలి బూడిదైపోద్ది. అలాంటి భక్తి చేస్తే కాలిపోద్దని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది కొరింథీ సంఘానికి. కొరింథీ సంఘానికి అంత ఉబ్బలాటే. ఏమైనా గట్టిగా గద్దిస్తే లేదా ముఖం ముందు ముక్కు మీద గుద్దినట్టు గుద్దితే మాటతో అవుట్. ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి అంతా ఒళ్ళక్క అయిపోయింది కదా. వీటికినే బాధపడ్డావు కదా. దేవుని కోరిక నా ప్రాణం పైన దేవుని కోరిక అన్నావు. ఈ పానం కాదు, నువ్వు పానం పెట్టుడు ఎక్కడిది? ఒక మాట అంటేనే పడనోడివి, ఒక మాట అంటేనే పడని దానివి. నువ్వు దేవుని కొరకు బతుకుతాను వచ్చావా? అది కొయ్యకాలు, అది గడ్డి, అరే అది కర్రా, ఏమైపోయిందండి? కాలిపోయింది. అందుకనే ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. బండ మీద కట్టబడిన ఇల్లు వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఆ ఇల్లు జారలేదు, ఆ ఇల్లు కూలలేదు, ఆ ఇల్లు కూలిపడిపోలేదు. ఆ ఇల్లు ఎట్లుంది? బ్రదర్ మీరు ఈ మధ్యలో అత్తలేని ప్రార్థన కంటే ఏమున్నాడు అక్కడ? మర్యాద లేని కాడికి ఎందుకండి? గౌరవ మర్యాద లేని కాడికి ఎందుకండి? ఊరిని చల్లకండి. ఏం కావాలంటే మనిషికి? బ్రదర్ మీరు వస్తలేనింది ఏమైందంటే, మీరు పాడతలేదంటే ఏం పాడండి, ఎందుకు పాడడం వేస్ట్ గానా? ముందుకు ఇస్తే 9 గంటలకు వచ్చి పాడమంటే ఏం పాడతామండి? ఎవరు లేవు, కుర్చీలో పాడన్నా, బెంచ్లో పాడన్నా? ఏంటండి? ఎవరికట్ట పాట? ఎవరికట్ట సాక్ష్యం? దేవుడికా? దేవుడికి అయితే ఎనీ టైం, అది ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. ఇది నా మాట కాదు, బైబిల్ మాట. కాబట్టి నీ పరిస్థితి ఒక సమయం రాగానే నీ భక్తి తేలిపోతుంది. భక్తిలో దయచేసి ప్లీజ్ గౌరవ మర్యాదలను కోరకండి. ఇచ్చేవాళ్ళు ఇవ్వని తప్పులేదు, ఇచ్చేవాళ్ళు ఇవ్వని తప్పులేదు. నీకు మర్యాద ఇవ్వడం తప్పు కాదు, నిన్ను గనపరచడం తప్పు కాదు. కానీ ఒక టైములో అలాంటి నీకు అందకపోతే వాటిని ఆశించడం తప్పు. వాటిని అడ్డం పెట్టుకొని ప్రభుని గనపరచకపోవడం అనేది భయంకరమైన వ్యభిచారం కంటే పాపం. భయంకరమైన వ్యభిచారి కంటే పాపం. నువ్వు కనపరచవలసిన టైంలో కనపడకపోతే బైబిల్ ఏమంటుందంటే, చేయనెరిగి ఉండియు మేలైనది చేయనెరిగి ఉండియు, మేలైనది చేయనెరిగి ఉండియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏం కలుగుతుంది? మెడకాయకి వేస్తాడు. ఎవరికి వేసినట్టు? కయ్యనికి వేసినట్టు. మేలు చేయనెరిగి ఉండి నువ్వు వాడబడవలసి ఉండి, నువ్వు నడిపించబడవలసి ఉండి, నువ్వు అనేకులు ప్రోత్సహించవలసి ఉండి, అనేకులు ధైర్యపరచవలసి ఉండి, అనేకుల్ని నడిపించవలసి ఉండి, మనకెందుకు చింద్ర బాధ, ఎవరు ఎక్కడ పోతే మనకేం సప్పడే ఉందామని నువ్వు సైలెంట్ గురించి, అది భయంకరమైన పాపం అంట. దేవుడు నిన్ను అందుకొరకు రక్షించుకోలేదు. దేవుడు అందుకొరకు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. అందుకొరకు అలా ఉండడం కొరకు నిన్ను నమ్మాడు. నీ మీద కోటి ఆశలు పెట్టుకున్నాడు దేవుడు. పెట్టుకొని నీ కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి దయచేసి ఆ ఇల్లు కూలిందా? కూలలేదా? కూలింది. ఎక్కడ కట్టుకుని ఇల్లు కూలిపోయింది? ఇసుక మీద. అది ఇసుకలో అంటే దయచేసి ఇసుక అనగా మెప్పులు, ఘనతలు, ప్రెస్టేజ్లు, ఇంకేమంటారండి? ఇంకేమన్నా అంటారా? నాకు పేర్లు వస్తలేవు.
ఇవి మనకద్దు. దయచేసి మనకు ఎంత పొజిషన్లో ఉన్నా ఏంటంటే, ఎంతటి పొజిషన్లో మనం ఉన్నా మనం దేవుని దాసులమని మర్చిపోవద్దు. లోకంలో సామెత ఏంటంటే, దేశానికి రాజైనా ఢిల్లీకి రాజైనా, మంచి మాట, తల్లికి కొడుక. తల్లికి రాజు కదా, తల్లికి రాజు కదా. అరే మాట్లాడరేంటండి మీరు? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. తల్లి దగ్గర నీ పోజులు. కొంతమంది ఏమంటారండి, ఆడితే ఆడిదివి కానీ మేనమా దగ్గర ఆడకండి అండి. మేనమాకి ఏం తెలుసు? నీ పుట్టుపూర్వం అంతా తెలుసు. కాబట్టి నీకేం కావాలి? దేవుణ్ణి ఘనపరచడం అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఇసుకలు కట్టబడిన ఇల్లు లాంటి కట్టడాలు మనకద్దు. ఈ మెప్పులతో మనం ముందుకెళ్తే ఎప్పటికైనా మెప్పు ఊసిపోద్ది. ఎప్పటికీ ఎవరు మెచ్చుకోలేరు కదా, ఎప్పటికీ గౌరవించరు కదా, ఎప్పటికీ మర్యాద ఇవ్వరు కదా, ఎప్పటికీ పీట పట్టుకొని తిరగరు కదా. తిరుగుతారా అండి? ఒక పట్టిసీర బదిలిచ్చిందంట. ఏమిచ్చిందంట చెప్పరా అదండి? పట్టిసీర. అప్పుడప్పుడు కొంతమంది చుట్టాలు, ఆడబిడ్డలో, మరదనలో, లేదా ఇంకోలో చుట్టాలు ఏం చేస్తారంటే, పట్టిసీర అక్కడ నీ చీర దాకా కట్టుకోకపోతే పెళ్ళి ఉందని అంటే, సరే మరి జాగ్రత్త అని అప్పటికీ భయపడకుండా కాదని లేక చీర ఇచ్చిందంట. అయితే ఆ చీర పట్టు చీర కట్టుకొని పోతా ఉంటే ఈ వెనకాల పోయిందంట. ఏం పట్టుకొని? పీట పట్టుకొని పోయిందంట. ఎక్కడ ఆమె చీర ఆమె అమ్మాతంగా పోయి కింద కూర్చోడానికి ఇష్టపడుతుందంట. అయ్యో కింద కదా నుంచి పీట కింద పీట పెడుతుందంట. కూర్చున్న కాడల్లా వెనకాల పీట పెడుతుందంట. ఇట్లా పీట పట్టుకుని ఏడ తిరుగుతాం? నేను ఊరికే గనపరచడం ఎవరి చేత అవుద్ది? అసలు కట్టద్దు అట్లా. అసలు మైండ్ వద్దు. అసలు ఉసుకులు ఎందుకు కట్టుకుంటున్నా వీళ్ళు? ఉసుకులు ఎందుకు కట్టుకుంటున్నా వీళ్ళు? ఆ ఉసుకులు కూలిపోద్ది కదా ఇల్లు. ఎప్పటిదాకా బాగుంటుంది? 8 నెలలు అని చెప్పండి. వానకాలం 8 నెలలు, చలికాలం 8 నెలలు. వానకాలం 8 నెలలు, చలికాలం 8 నెలలు. 8 నెలలు దానికి రిమార్కు లేదు. అలాగే నీకు 5 సంవత్సరాలకు రిమార్కు లేదు, నీకు 10 సంవత్సరాలు రిమార్కు లేదు, 3 సంవత్సరం రిమార్కు లేదు, 2 సంవత్సరం రిమార్కు లేదు. అప్పటిదాకా నువ్వు తగ్గించుకున్నట్టే కనపడ్డావు. ఆయమంతా తెలుసుకొని గాయంలో పొడిచాడు ఎవడు? యూదా. అరే మాట్లాడండి అండి. ప్రభు యొక్క ఆయమంతా తెలుసుకొని ఏమంటారు దాన్ని? అదేనమాట. అట్లే అంటారా? కొన్నేళ్ళు చెప్పేది అట్లే అంటారా? ఏమంటారు? ఆయమంతా తెలుసుకొని గాయంలో పొడిచాడంట. అరే దేవుడితో తిరిగి నడిచి ఎంత ఫీడింగ్ నీకు ఇస్తే, ఎంత సమీపమైన స్థానం నీకు ఇస్తే, లాస్ట్కి నువ్వు అర్థం చేసుకున్నది ఏమిటంటే, చెప్పండి, అల్లగడమే, సనగడమే, గులగడమే, బాధపడమే, వ్యతిరేకం తిరగడమే. అది భక్తా కొయ్యకాల? అది భక్తా కొయ్యకాల? అది భక్తా? అది కర్ర? అది భక్తా గడ్డ? అయ్యి మాట్లాడరా? ఎవరు మాట్లాడరా? గడ్డా కాదా? గడ్డి అగ్గిలో భారత్ ఏమవుద్ది? నువ్వు చేసే భక్తి అగ్గిలో భారత్ ఏమవుతావు? రేపొద్దున దేవుడు అగ్ని చేత నీ భక్తి, నా భక్తి, మన భక్తిని పరీక్షిస్తాడు. అప్పుడు మనం ఎంతమంది నిలబడతామో తెలియదు. నేను మీకు ఒకటే చెప్పేది ఏంటంటే, మనము దేవుణ్ణి గణపరచాలనే ఒక గోల్, ఒక ఆశ నీకున్నట్లయితే ఎవరేమనుకున్నా పుల్లే సతీష్ పాడేవాడు, మంచిగా పాడేవాడు. పుల్లే సతీష్ ఇంటి పేరేంటి? పుల్లే ఏంటి పుల్ల సతీష్. ఎవరేమనుకున్నా నాకెవ్వరు లేకున్నా. ఎవరికి రాదా అండి? ఎంతమంది ఉన్నారు? చూడు కొంచెం చూడు, సాయం చేయి. ఎవరేమనుకున్నా నాకెవ్వరు లేకున్నా, కష్టాలైనా
ఎవరేమనుకున్నా నాకెవ్వరు లేకున్నా, ఎవరేమనుకున్నా నాకెవ్వరు లేకున్నా, కష్టాలైనా నష్టాలైనా కన్నీరైనా కడగండ్లైనా, కష్టాలైనా నష్టాలైనా కన్నీరైనా కడగండ్లైనా, నేను నా ఇంటును నిన్నే సేవిస్తామేసయ్యా, నీవే నా దేవుడవేసయ్యా. నేను నా ఇంటిను నిన్నే సేవిస్తామేసయ్యా, నీవే నా దేవుడవేసయ్యా. ఇది ఈ ముక్క చెప్పడానికే నేను పాడదీశా. అరే నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామంటాడు. ఎవరు? కాలేబ్. అది యెహోషువ. ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? బలహీనులను వెంబడిస్తున్నావా ఏంటండి? బలవంతుల్ని వెంబడిస్తున్నావా? ఇశ్రాయేలుతో చెప్పాడు ఆయన, ఏంటండి మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఎవరిని వెంబడిస్తారో వివరించండి, మీరు ఎవరి మాటలు పట్టుకుంటారో పట్టుకోండి. మీరెవరిని సేవింప కోరుకొనినను, గట్టిగా గట్టిగా, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదమనెను. అది ఎవరిని సేవించాలి? నువ్వు నేను మనం యెహోవాను. దేవుని కార్యకలాపాల్లో ఇంచు గ్యాప్ రావద్దు, ఇంచు గ్యాప్ రావద్దు. ఒక రోజు కూడా ఆగిపోవద్దు, మనం ఒక పూట కూడా ఆగిపోవద్దు, ఒక గంట కూడా ఆగిపోవద్దు. అది దేవుడి చిత్తం. అలాంటి యోగ్యమైన జీవితాన్ని జీవిస్తే రేపొద్దున నేను అగ్నిలో పరీక్షిస్తే నువ్వు తప్పకుండా నిలబడతావు. వెనక్కి రావద్దు. వెనుకున్నాయాన్ని మరిచి ముందున్న వాటి కొరకు మాత్రమే ఎగిరిపడు. అది నీ లైఫ్కి, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఎంత ఆశీర్వాదమో, ఎంత ఆశీర్వాదమో చెప్పడానికి వెళ్ళలేదు. కాబట్టి దయచేసి ఇక్కడ పరీక్షించినప్పుడు యావత్తు ఏమైపోతుంది? తెలిసిపోతుంది. ఉదాహరణకి పాట పాడండి, ఇంత నిండుగా చర్చ అంతా నిండినాక పాడితే నన్ను పాటను చూసి అందరూ అబ్బా బాగా పాడారు, ఈమె బాగా పాడింది ఏమే అని అనుకుంటారనే ప్లాన్తో ఉన్నదట. అది కొయ్యకాలా కాదా? అయ్యో, నువ్వు మనుషుల మెప్పు కొరకు పాడుతున్నవే, కానీ నువ్వు దేవుణ్ణి గణపరచడానికి కాదు, దేవుణ్ణి మహిమపరచడానికి కొడుతున్నావా? లేకపోతే దేవుణ్ణి మనుషుల్ని మెచ్చుకోవడం కొరకు కొడుతున్నావా? ఆ క్యాష్ ఎందుకు కొడుతున్నావు నువ్వు? దేవుణ్ణి మెచ్చుకోవడానికి, దేవుడు నన్ను మెచ్చుకోవాలనే గోల్ మీద నువ్వు ఆ పని చేస్తే నీకు ఆశీర్వాదం, నీ బిడ్డలకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ ఆత్మకు మేలు. కానీ మనుషుల్ని మెప్పులు పొందుకోవాలని చేసే ఏ పనైనా సరే, అది ఏమన్నా కానీ అది కొయ్యకాలే, అది కర్రే, అది గడ్డే, అది బంగారమే, అది వెండి. వెండి బంగారాలు గొప్ప అనుకుంటేనే కరిగిపోద్ది మంటలు వేస్తే. మంచి ఎర్రటి కమకమలాడుతున్నటువంటి అగ్నిలో వారేస్తే ఏమైపోద్ది? కారిపోద్ది అంతే. కాబట్టి చూడండి, మనం కరిగిపోవద్దు, లోకానికి కరిగిపోవద్దు, మెప్పులకు కరిగిపోవద్దు, గొప్పతనాలకు కరిగిపోవద్దు. దేవుణ్ణి గణపరచాలి. ఎవరిని? దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. నేను దయచేసి ముగిస్తాను. కాబట్టి దేవుణ్ణి గణపరిచే సంఘముగా, దేవుణ్ణి మహిమపరిచే సంఘముగా మనం ఉండాలి. రేపొద్దున ఎత్తబడే సంఘముగా. ఏ సంఘం? ఎత్తబడే సంఘం ఏదంటే ఇట్లా ఈ రకంగా మెప్పుల కొరకు ప్రయాసపడేటువంటి వ్యక్తులుగా ఉంటే నువ్వు ఎత్తబడవు, ఆగిపోతావు. నేను కాలుబడి గుంజుతారు కిందికి, నువ్వు పోతానన్నా కూడా ఎక్కడికి కాలరబడి గుంజినట్టు వెనక్కి గుంజేస్తారు. దేవదూతలు నేను ముందుకు పోనీయరు. మెప్పుల కొరకు మనం చేయొద్దు. హార్ట్ఫుల్గా నా తండ్రి నా కొరకు కష్టపడ్డాడు, నన్ను బతికిచ్చాడు, నన్ను కాపాడాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు బలం ఇచ్చాడు, నాకు శక్తిని ఇచ్చాడు, నా ఆయుష్ పోసాడు నాకు.
అయిపోయింది నా జీవితం, అప్పుడే అయిపోవు. కానీ నా ప్రభు నన్ను బతికిచ్చాడు కనుక వీడు మెచ్చుకుంటే ఎంత, ఆడు మెచ్చుకుంటే ఎంత, వీడు చూస్తే ఎంత, చూడపోతే ఎంత, నన్ను మర్యాద ఇస్తే ఎంత, కుర్చీ ఎత్తే ఎంత, కుర్చీ వేయిపోతే ఎంత, వాటి కొరకు కాదు. నా ప్రభు నన్ను బతికిచ్చినాడు కాబట్టి, నా ప్రభు నన్ను ఆరోగ్యవంతుని చేశాడు కాబట్టి, నా ప్రభు నన్ను రక్షించాడు కాబట్టి నేను నా ప్రభుని కనపరచాలి. ఎవరినో చూసి నేను ఆగిపోను, ఎవరినో చూసి నేను ఆగిపోను అనేటువంటి విధానం. అది బండ మీద కట్టబడిన ఇల్లు. ఎన్ని శోధనలు వచ్చినా, ఇంకా చెప్పాలంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అప్పల పాలైనా, ఎన్ని తిప్పల పాలైనా, ఎన్ని రోగాలైనా, నువ్వు ప్లాట్ తిప్పద్దు, గేర్ మార్చద్దు. వెనక గేర్ కూడా ఉంటుందండి బండి, జీపుకి, కారుకి ఏ గేర్ ఉంటుంది, బండికి ఉండదు. బండి మొత్తం అమాదంగా దింపాలకి వెనక్కి తిప్పుకోవాలి తప్ప. ఈ కారుకి కానీ లేకపోతే జీపుకి కానీ లారీకి కానీ ఏ గేర్ ఉంటుంది, వెనక గేర్ ఉంటుంది, వెనక్కి పోయేది ఉంటుంది. కానీ ఈ భక్తి జీవితానికి కూడా వెనక గేర్లు ఉన్నాయి, ముంగడి గేర్లు ఉన్నాయి. వెనక గేరు వాడకు. దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను బ్రతికించాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. దేవుడి సంఘానికి నిన్ను ఒక మూల స్తంభముగా చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి నువ్వు ఆ మూల స్తంభంలాగుండి ఈ భారాలన్నీ మోయి. నీ జన్మ ధన్యం. ఏంటండి, నీ కుటుంబం ధన్యం. ఇది నేను ఏదో నువ్వు వాడబడితే బతుకుతానని ఉద్దేశంతో చెప్పట్లేదు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా, ఒక యవనురాలిగా నువ్వు ఆలోచించవలసిన విధానం ఏంటంటే, నువ్వు ప్రభు కొరకు వాడవలసినంత 100% నువ్వు వాడబడాలి. ఏంటండి, 100% వాడబడు. ప్రభు నీకు కావలసిన ఏర్పాట్లు ఆయన చేస్తాడు. మొదట ఆయన నీతిని, మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు. దేవుడు నీకు కావలసిన, నీ బిడ్డలకు కావలసిన, కుటుంబానికి కావలసినవి ఆయన ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు ఏర్పాటు చేస్తే అది ఎటు సరిపోదు. నువ్వు ఏర్పాటు చేస్తే అది ఎటు సరిపోదు వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ నోటికాడితే నువ్వే కొట్టినోడివి, కొట్టిన దానివి అవుతావు. వాళ్ళని ఖరాబు చేసిన దానివి, ఖరాబు చేసినోడివి అవుతావు. ఎందుకంటే వాళ్ళను గొప్ప చేయలేవు. నీ పిల్లల్ని గొప్ప చేయాలనుకుంటున్నావు అంటాడు లోత. అని పేరేంటి, సమూయేలా ఏంటి, ఏలి సమూయేలు గ్రంథంలో ఏలిని ఏమంటాడు దేవుడు అంటే, నీ పిల్లల్ని నువ్వు గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నావు, అది నాకు నచ్చలేదు కనుక అంతే. వెంటనే దేవుడు ఆ పిల్లల్ని తీసి అవతల పడేశాడు. చూస్తారా అండి, బైబిల్ చూస్తారా? సమూయేలు గ్రంథంలో ఉంటుంది. నీ పిల్లల కొరకు నువ్వు కాదు, నీ పిల్లలు అక్కడ పడేసిరా, నీ భార్యను అక్కడ వదిలేసిరా, నీ భర్తను అక్కడ పడేసిరా. నైట్ షిఫ్ట్ అండి మా ఆయనది. ఏందట, మా ఆయనది నైట్ షిఫ్ట్ అండి. నేను ఇక్కడ చెప్పాను, నైట్ షిఫ్ట్ నాది. నైట్ షిఫ్ట్ అయిపోతే దేవుని పని, ఆదివారం నాడు ప్రేయర్కి వెళ్ళాలి. ఏంటండి, ముందు సల్లగరిగిలో ప్రార్థన చూసుకొని వచ్చి ఇక్కడ ప్రార్థన చేసేవాడిని. ఇక్కడి నుంచి సల్లగరికి బండి మీద 3-4 కూర్చోబెట్టుకొని పోయేవాడిని. నా బండి మీద 3 లేదా 4 ఛాన్స్, కొంచెం సన్నగా ఉంటే, ఆడ ప్రభాకర్ లాగా సన్నగా ఉంటే ఏంటండి 4 ఎక్కించుకొని పోయేవాడిని. నేను పోలీసులు వచ్చినప్పుడు 2 దిగించి మీరు నడుచుకుంటూ రండి వాళ్ళ ఆడ దాటిదాకా, ఆ తర్వాత ఎక్కుదాం అనుకొని అట్లా ఎక్కిపోయేవాడిని. నిద్ర లేదు. నువ్వు నైట్ షిఫ్ట్ పోయొచ్చి శుభ్రంగా అట్లా 20 తిన్నావు, పడుకున్నావు, స్నానం చేసినావు అని అట్లా ఒరిగెత్తపా అన్నావు, అటే అయిపోయినావు. తెలియదా నీకు అట్లా పడుకుంటే నిద్ర పడుతుందని? తెలియదా నీకు? అట్లే పడుకుంటే నిద్ర వస్తాను తెలియదా? రాత్రి అంతా తిరుగుతూ ఉన్నావు కదా. కాబట్టి ఒక గంట సేపు నిద్ర చంపుకుంటే నువ్వు దేవుని సన్నిధికి రాగలవు. దేవుని సన్నిధికి రా. నిద్రను ప్రేమించకు, నువ్వు పిల్లల్ని ప్రేమించకు, నువ్వు దేవుని ప్రేమించు, దేవుని పనిని ప్రేమించు, దేవుని కార్యాలని ప్రేమించు. దేవుడు నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడు అని దేవుడు ప్రమాణం చేశాడు. నీకు అది తెలవక ఒక మూర్ఖపు లక్షణం కలిగి, ఒక అవివేకముగా, ఒక అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉండి, నువ్వేందో నాకు బాగా తెలుసని చదువుకున్నా అని గర్విస్తూ నువ్వు నీ చిత్తాన్ని చేసుకుంటున్నావు. నీ చిత్తాన్ని నువ్వు చేసుకోవద్దు. నీ పిల్లల వైపు నువ్వు చూడద్దు, దేవుడు చూస్తాడు. నువ్వు ఇటు చూడు, నేను అటు చూస్తా. ఏమంటాడు దేవుడు వాక్యం? నువ్వు నా తట్టు తిరుగు, నీ తట్టు తిరుగుతా, నీ పిల్లల తట్టు తిరుగుతా, నీ కుటుంబం తట్టు తిరుగుతా, నీ పరిస్థితుల తట్టు తిరుగుతా, నీ సమస్యల తట్టు తిరుగుతా. నువ్వు నా తట్టు తిరుగుతే నువ్వు ఇటు తిరగవు, నీ చుట్టూ నువ్వు చేసుకుంటా ఉంటావు. అక్కడ దేవుని పని లాస్ అవుతుంది.
నువ్వు చేసే పని ఎవరు చేయలేరు, నువ్వు పడే ప్రయాసం ఎవరు పడలేరు, నువ్వు ఖర్చు పెట్టేది ఎవరు ఖర్చు పెట్టలేరు, నువ్వు మోసేది ఎవరు మోయలేరు. దాన్ని ఎత్తేసి అవతల పడితే కష్టమవుతుంది. నువ్వు నడుస్తావని ఆయన నమ్మి నీ మీద కోటి ఆశలు పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి అలాంటి గ్రహింపు కలిగిన వ్యక్తులంగా మనం ఉండాలని కొరిది సంఘానికి పౌలు గారు స్పష్టంగా బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు బెతెస్దా సంఘానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి స్థిరముగా నిలబడు, అటు ఇటు మనసు కలిగి ఉండకు, రెండు మనసులతో ఉండకు. ఆడిపోతే మెప్పులు ఉంటాయి, ఇడిపోతే మెప్పులు ఉంటాయి, ఆడిపోతే తిట్లు ఉంటాయి, ఇడిపోతే మెప్పులు ఉంటాయి. ఏంటండి ఇవి కోరుకోకు, మెప్పులు పనికిరావు, అవి కొయ్యకాలు, అవి గడ్డి, అది కర్ర. అట్టి పనికి మళ్ళీ వాటిని ఆశపడి నీ లైఫ్, నీ శ్రేష్టమైన జీవితాన్ని అనగా నీ ఆత్మను పాడు చేసుకోకు. నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మళ్ళీ తిరిగి దేవుని యొద్దకే వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ స్థానము దేవుడు నీకు ఇవ్వాలి, అక్కడ నీ కొరకు కుర్చీ వేయాలి, అక్కడ నీ కొరకు స్థానం సిద్ధపరచాలి. రా బిడ్డ, కష్టపడి వచ్చినావు, రా బిడ్డ నా దగ్గరికి రా అని కూర్చోబెట్టాలి నిన్ను. అక్కడ నీ కొరకు చైర్ రెడీగా ఉంది. నువ్వు ఇక్కడ కష్టపడితేనే నీ ఆత్మకి అక్కడ స్థానం. నువ్వు ఇక్కడ ఏం పట్టించుకోకపోతే అక్కడ నేను ఎవడు పట్టించుకుంటాడండి? ఎంత తెలివి తక్కువతనం అండి, ఎంత అజ్ఞానమైన స్థితి అండి అది. ఇక్కడ నువ్వు ఏది బట్టి ఆయనకు సంబంధించిన కార్యకలాపాల్లో ఏది పట్టించుకోలేదు. నువ్వు ఆత్మ వెళ్ళిపోయి అక్కడ ఉన్నది, అక్కడ ఉంటే రా 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 తొందరగా కూర్చో అంటాడా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి, లోపలికి రండి, లోపలికి రండి. నీ ఆత్మను అధోగతి చేసుకోకు. నువ్వు ఇక్కడనే ఆత్మీయంగా బతుకు, నువ్వు ఇక్కడనే ఆత్మానుసారంగా నడుచుకో, నువ్వు ఇక్కడనే దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించు, ఇక్కడనే దేవునికి సపోర్ట్గా ఉండు, ఆత్మకు సపోర్ట్గా ఉండు. ఆత్మను నాశనం చేస్తున్నారు, శరీరాన్ని పెంచుకుంటున్నారు. శరీరానికి సపోర్ట్ ఇస్తున్నావు, ఆత్మకేమో ఈ సంబంధం, ఇంటికి మందం స్థానం ఇస్తలేవు. రేపొద్దున నీ ఆత్మ ఎక్కడుంటుంది? ఆగమైపోదా అది? లాజరు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది, ధనవంతుని ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయి అరుస్తూ ఉంది. ఇక్కడ దయచేసి దేవుని బిడ్డలారా, మీరు ఆత్మ సంబంధులుగా ఉండండి. మీ ఆత్మ గురించి ఆలోచించండి, దీని గురించి ఆలోచించకండి. శరీరము దాని ఆశలు గతించిపోతాయి. అవన్నీ ఎంత నువ్వు ప్రేమించిన శరీరాన్ని ఒకరోజు అది మన్నైపోద్ది. బైబిల్ ఏముందంటే ప్రసంగి గ్రంథంలో 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, మన్న అయినది ఎన్నికట్టే వలనే మరలా మన్నైపోను. ఆత్మ లేదా అమ్మ, మైక్ లేదా? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అప్పుడు ఉంటుందండి మన కథ. ఈ ఆత్మ అక్కడ పోయిన తర్వాత నువ్వు ఆత్మ సంబంధంగా ఇక్కడ ఏమైనా సపోర్ట్ చేసావా? ఆత్మ సంబంధంగా ఇక్కడ ఏమైనా జీవించావా? ఆత్మ సంబంధంగా ఎక్కడ ఉపవాసం ఉన్నావా? ఆత్మ సంబంధంగా సాక్ష్యం చెప్పావా? ఆత్మ సంబంధంగా ఎక్కడ పరిచర్య చేసావా? ఆత్మ సంబంధంగా ఎక్కడ నడుచుకున్నావా? ఆత్మ సంబంధంగా ముందుకు వచ్చావా? ఆత్మ సంబంధంగా ప్రయాసపడ్డావా? ఆత్మ సంబంధంగా నీ జీవితాన్ని ఆయనకు అంకితం చేసావా? ఆత్మ సంబంధంగా నడిస్తేనే ఆ ఆత్మను దేవుడు వెంటనే రిసీవ్ చేసుకుంటాడు. నువ్వు మోసపోకండి, మాయ మాటలు కాదు ఇవి. అందుకని ఇప్పుడు చెప్పిందండి, ఉట్టికి ఎగరనోడు స్వర్గానికి ఎగరలేడు. ఇక్కడ నడవనోడు అక్కడ నడవడు, ఇక్కడ పాడనోడు అక్కడ పాడలేడు. అక్కడే ఉంటుందండి, అక్కడే ఉంటుంది. పరలోకంలో ఏం పని? అరే ప్రభువుని స్తుతించడమే, ప్రభువుని ఆరాధించడమే, అంతే. అక్కడ అవే పనులు, అంతే, ఇంక వేరే పని లేదా. పనులు మనువులు లేవు, పనులు మనువులు లేవు. ఏం చేస్తారండి మీరు? ఒక్కసారన్నా సహకరించరే మనుషులు? నేను చెప్పగానే గబుక్కని చేయి అక్కడికి వెళ్ళిపోతుంది. పనులు మనువులు లేవు, ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు.
ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు. ఎవరు చచ్చిపోయారంటే డ్యూటీకి పోవడానే, ఎందుకత్తాయి? ఎవరైనా చచ్చిపోయారంటే పనికి పోవడానే, ఎవరైనా చచ్చిపోయారంటే పొలం కాడు పోవడానే, ఎవరైనా చచ్చిపోయాడంటే శనికాడు పోవడానే, ఎవరైనా చచ్చిపోయాడంటే డ్యూటీకి పోవడానే. ఎందుకత్తాయి నీకు ఈ పాటలు? ఎందుకత్తాయండి ఈ పాటలు నీకు? నీకు ఇవి రావాలంటే, ఈ పరసంబంధమైనటువంటి నీకు రావాలంటే నువ్వు పరసంబంధంగా నడుచుకోవాలి. నడుచుకుంటేనే అవన్నీ నీకు వస్తాయి. కళ్ళు వాసేదాకా ఇంట్లో బండుడేనా? ఏమవుతాయి నీకు? ఏం వాసేదాకా ఇంత దొడ్డాయి నీ కళ్ళు. ఏం చేసిన పెడదాకంటే ఒకటి అట్లా ఇప్పుడే కన్ను అంటుకున్నదండి. ఊరా ఇప్పుడే కన్ను అంటుకుంటే గింతొడ్డు అయితే కళ్ళు. చూడండి ఎంత భయంకరమో. ఏంది ఇంకోటి చెప్తాను ఏంటంటే, నువ్వెన్ని రాత్రి పగలు కష్టపడ్డా నీతో ఒక ఎన్పి నీతో రాదు. ₹1 నువ్వు తీసుకొని పోలేవు ఇక్కడి నుంచి. ఒంటరిగానే వచ్చినాము, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. అయితే ఒంటరిగా వచ్చినాము కానీ ప్రభు పని చేయడానికి వచ్చినాము. ప్రభు ఈ భూమి మీద మనల్ని ఎందుకు పంపించాడంటే, ప్రభు కొరకు ప్రయాసపడతామని పంపించాడు. ప్రభు కొరకు మనం ప్రయాసపడతామని, ప్రభు సాక్షులంగా బతుకుతామని, ప్రభు పని కొరకు బతుకుతామని ఆయన నమ్మేది ఈ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఆయన పర్పస్ అదైతే మొత్తం మారిపోయింది. మొత్తం మారిపోయి మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు జీవించేటువంటి వ్యవస్థ. కాబట్టి లాస్ట్కి ఏం కోల్పోతాం మనం? లాస్ట్ కంటే పరలోకాన్ని ఒకటే కోల్పోతాం. అన్నీ ఉంటాయి, పరలోకం ఒకటే ఉండదు. పరలోకం ఒకటే కోల్పోతాం. అది ఒక్కటి కోల్పోయినాక ఎన్నుంటే ఏం ప్రయోజనం? అవి మనకేం పని చేస్తాయి? మన ఆత్మకు సంబంధించింది కాంతి ఏది ఉన్నా కూడా అవన్నీ వ్యర్థం 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 వ్యర్థం. కాబట్టి దయచేసి మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు మనం నిలిచి ఉండేటువంటి వ్యక్తులంగా ఉండాలి. కాబట్టి బండ మీద మన ఇల్లు కట్టుకుందాం, మన పునాది బండ మీద వేసుకుందాం. ప్రభు కొరకు సహకారులుగా ఉందాం. ప్రభు సన్నిధిని మనం సహకారులుగా ఉందాం. ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయన కొనసాగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా వచ్చి చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపించబడితే పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే దయచేసి ప్లీజ్ తొందరగా వచ్చి చిన్న ప్రార్థన చేయండి. ప్రభా, ఇదిగో ఈ దినం ఈ సమయం నా తండ్రి, పోయిన వారం నుంచి ఇదిగో మరొక వారం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినం ఇక్కడ నిలబడడం అంటే నీ కృప, నీ దయను బట్టే కదా ప్రభా, నీ కాపుదలను బట్టే కదా ప్రభా. నువ్వు లేకపోతే మేము లేం కదా ప్రభా. క్షమించి నీ కృపతో దయచేసి మీరు దీవించి నా తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి ఎక్కడ నా తండ్రి నిలబడ్డ ఏడ నేను నా తండ్రిని వచ్చినా, నేను ఎక్కడికి పోయినా నా తండ్రి ఇదిగో నీ బిడ్డగా బ్రతికే, నీ సాక్షిగా ఉండే బిడ్డగా సిద్ధపరిచి నీ కృపతో దయచేయండి. అలాంటి మనుషును నా తండ్రి కట్టుకొని నడుచుకునే భాగ్యం దయచేయండి మా తండ్రి. నువ్వు చెప్తున్నావు ఇదిగో నువ్వు ఎక్కడున్నా నా తండ్రి నా సాక్షిగా నువ్వు బతికినప్పుడు నువ్వు నా తట్టు తిరుగుతా, నేను నీ తట్టు తిరుగుతా అని చెప్తున్నావు కదా ప్రభా. నిజమే నా తండ్రి. అయ్యా, చిన్న మాటకు నా తండ్రి అలిగిపోయినటువంటి కర్మే కనిపిస్తున్నది, కానీ నిన్ను గినపరిచేలాంటి నా తండ్రి మనసు అయితే కనిపించలేం లేదు కదా ప్రభా. అలాంటి జీవితం ఎక్కడ నేను జీవించకుండా నీ బిడ్డగా నా తండ్రి బతికిన కొద్ది రోజులైనా నా తండ్రి అయ్యా నిన్ను గినపరిచి మయపరిచి నీ పాదాల కాడ బతికే భాగ్యం దయచేసి మీరు దీవించండి. అయ్యా, లాజరును చూసినట్టయితే నా తండ్రి ఎంతో తండ్రి ఎంత కష్టపడినైనా నా తండ్రి నిన్ను గినపరిచినాడు, నిన్ను మయపరిచినాడు కదా ప్రభా. అలాంటి జీవితాన్ని కట్టుకునే భాగ్యం దయచేయండి. కొంచెమన్నా అలాంటి మనుషులు మాకు దయచేసి మీరు దీవించి నా తండ్రి ప్రభా ఇదిగో నా తండ్రి అయ్యా ఎక్కడ నా తండ్రి
కొయ్యకాల్లాగా నా తండ్రి ఉండకుండా, కట్టెలాగా కాలిపోకుండా, నా తండ్రి బంగారంలా కరిగిపోకుండా నీ కృపతో దయచేసి ఎక్కడా నా తండ్రి మెప్పకాలు కాదు కానీ నా తండ్రి కొన్ని నీ తరపున నా తండ్రి వచ్చినప్పుడు ఆ మాటలు పడ్డప్పుడు నా తండ్రి ప్రభా దాన్ని ఎక్కడా నా తండ్రి వ్యతిరేకించకుండా దాన్ని నా తండ్రి తూర్చుకొని ఇదిగో నా తండ్రిది ఈ పని నా తండ్రిదని చేసుకుని పోయేలాంటి మనసు, అలాంటి గ్రహింపు, జ్ఞానము దయచేసి మీరు దీవించుమని ప్రభా ఇదిగో ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి మాటను తీసుకొని నీ బిడ్డగా నడుచుకునే గ్రహింపు, జ్ఞానము దయచేసి మీరు దీవించుమని తండ్రి ఈ మాటను నేను ఎత్తుకొని పోయే బిడ్డగా సిద్ధపరిచి నీ కృపతో దయచేసి మీరు దీవించుమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడదాం. లేచి నిలబడి దయచేసి కానుకల్ని సమర్పించుకుందాం. కానుకల కొరకు మరి కానుకలు పట్టేవారు త్వరగా వెళ్ళండి. పాట పాడేవారు ఎలీషా పాట పాడుతున్నారు, తొందర రావాలి. లేచి నిలబడదు. ఇంకా కూర్చున్నారా? కూర్చున్న వారిని పక్కలోనే చేయవండి, వాళ్ళకు సహకరించండి. ఇట్లా చేయి లేపండి. అట్లే కట్టి జరుచుకుపోయారు. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన హృదయపూర్వకంగా నిన్ను మనసుపడతావా? ఆరాధన 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 ప్రేమించేదని ప్రేమించేదని అందరూ పాడదాం. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. నీవు నన్ను
చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 నుండి దేవుని అలా ఆరాధన ఆరాధన ప్రేమించేదం పాడదాం అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా యేసుతో నడిచేదా యేసుతో గడిచేదా యేసుతో నడిచేదా పరమున చేరగనే వెళ్ళేదా పరమున చేరగనే వెళ్ళేదా ఆలోకు వలె సాగేదా నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా హృదయపూర్వకంగా పాడదామా నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను మోకాలపై వేచితి కన్నీల బడి అంతమై వీడుబారిన నేలవానకై ఎదురు చూసిన చంద్రమై మోకాలపై వేసితి కన్నీల పర్యంతమై వీడుబారిన నేలవానకై ఎదురు చూసిన చంద్రమై సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో ఉన్నానయ్యా యేసయ్యా సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో ఉన్నానయ్యా నీ రాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడవారని విశ్వాసముతో హృదయపూర్వకంగా బిగ్గరగా ప్రథమైన నిరీక్షణతో వాడవారని విశ్వాసముతో ప్రప్రదమైన నిరీక్షణతో దీవారాత్రములో కంటి పాపవలే కాచి
బ్రోచి నడిపించితివి. రెండోసారి మీరు కూడా పాడతారా? హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం